హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే చాలామంది అమ్మాయిల్లో ఫుడ్ క్రేవింగ్స్ వచ్చే టైంలో ఏం జరుగుతుందంటే ఫ్రైడే, సాటర్డే, మండే ఈ డేసే ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనకి నాన్ వెజ్ మించిన కర్రీ ఏదైనా ఉంది అంటే ఈ క్యాబేజ్ ఫ్లవర్ కర్రీ. దీన్ని మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా క్యాబేజ్ ఫ్లవర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఒక దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు చిన్న సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా మరుగుతున్న టైంలో మనం ఏదైతే పీసులు కట్ చేసుకున్నామో వాటిని అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మాత్రమే బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వీటిని వేసిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం ఏదైతే పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని బాయిల్ చేసామో ఆ పీసులు అందులో వేసుకొని 15 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి. అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా బాగా మ్యాగ్నెట్ అయిపోతుంది. అప్పుడు అందులో సాల్ట్ అండ్ కారం వేసుకొని మంచిగా కుక్ చేయాలి. అప్పుడు పైకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా బాయిల్ అయినిస్తే పైకి ఆయిల్ తేలిపోతుంది. అంతే, పర్ఫెక్ట్గా క్యాబేజీ ఫ్లవర్ కర్రీ అనేది రెడీ. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సింపుల్ క్యాబేజీ ఫ్లవర్ కర్రీ అనేది రెడీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.